నాకంటే మీరు ఎక్కువ అది నా ఫీలింగ్. రాజకీయాల్లో వస్తుంటే అది కాదు, నా మీద మీకు ఇంత నమ్మకాలంగానే వస్తుంది తెలుసు. ఈరోజు అసలు ఆనందంగా అలా ఉంది, మీ మీద అఫెక్షన్ ఎక్కువ ఎరిగిపోయింది. దానికి కారణం గ్రాల మీద చూపించిన నమ్మకాలం. రాత్రులంతా ఫోన్లు చేసుకుని భోజనాలు మానేసి ఏ విలేజ్ ఏంటి అన్నీ డేటా అంతా తీసుకున్నాం. నిజంగా గ్రేట్. పార్టీ మీద కానీ నా మీద కానీ మీరు చూపించారు కరెక్ట్ ఆన్సర్. లేదా మైబీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చూసి చంద్రబాబు డిస్కస్ చర్చ జరుగుతుంది. పాజిటివ్ వస్తుందని ఆశాభావం నా ఫీలింగ్. నాకైతే నేను బాధ ఊడిపోయిన రోజు నేను బాధపడలేదు. నేను చూసే ఇదే ఆఫీస్ మీటింగ్ పెట్టుకున్నాను, కౌంటింగ్ అయిన రోజు కూడా మీటింగ్ పెట్టుకున్నాను. నేనే బాధపడలేదు, కానీ మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం ఎవరో ఫీల్ అవుతుంది పర్లేదు. అందరూ కేకముద్ర అయిపోద్దాం. అందరూ మన నాయకుడు చెప్పింది కూడా ఇంకా వివరంగా మీడియాతో బట్టి రేపు కూర్చున్నాం. ఇది ఇలా కూర్చొని డిస్కస్ చేయాలి. వాళ్ళు ఏమంటే భాగంగా నాయకులు తీసుకుని నిర్ణయం కూడా ఆయన కూడా తప్పడానికి లేదు. పోలీస్ అంతా 4 వాల్స్ మధ్యలో జరిగిన డిస్కషన్ అనౌన్స్ చేసే వరకు ఆయనకి తెలియదు. అనౌన్స్ చేసే వరకు మన TV5లో పేరు వచ్చిందని వాస్తవం. చదవాలి. పవన్ కళ్యాణ్ నేరుగా ఆఫీస్ ఇచ్చి మన సార్ ఇంటికి, సిబిఎన్ సార్ ఇంటికి వెళ్ళి లోపల రమ్మని ఆ చర్చిలోనే మనకి పేరు మారి తప్ప మన చదవడం అనుకోవడం పాపం. అయితే మీరు అర్థం చేసుకోండి. అదే నా మీద అభిమానం పొంది మీరు ఆయన మీద మాట్లాడితే నాకేదైనా నేను ఇన్స్టిట్యూట్ చూపించలేదు. ఆయన ల్యాప్టాప్లో తీసి చూపించారు పేరు. ఆయన చెప్పారు లీకేజ్ ఇచ్చాము, TV5 కాడికి లీకేజ్ ఇచ్చాము, చెక్ చేసుకో అయ్యానా ఫీల్ అవ్వక చెక్ చేసుకో అని కూడా చెప్పారు. సరే కదా. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.